తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు విప్లవాత్మక మార్పు దిశగా సాగుతున్నాయి. తరగతి గదిలో ప్రతి విద్యార్థికి సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించేలా ముందడుగు వేస్తున్నాయి. బ్యాక్ బెంచ్ అనే పదం ఇక వినిపించని విధంగా సరికొత్త విద్యా వ్యవస్థకు క్రమంగా నాంది పలుకుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసిరి హరిచందన ఈ దిశగా తొలి అడుగు వేశారు. తరగతి గదుల్లో బ్యాక్ బెంచ్లు లేకుండా చేయడానికి వాటి అమరికలో మార్పులను సూచించారు. యూ షేప్లో బెంచీలను అమర్చాలని ఆదేశించారు. ఫలితంగా బ్యాక్ బెంచీలు కనిపించవు. యూ షేప్లో అమర్చిన బెంచీల మధ్య నిల్చొని టీచర్ పాఠాలు బోధిస్తారు. ఫలితంగా అందరికీ సమానంగా అర్థమవుతాయి. మలయాళ సినిమా స్థానార్థి శ్రీకుట్టన్ దీనికి సంబంధించిందే. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో క్లాస్ రూమ్ల సీటింగ్ ఎంతగానో ప్రభావితం చేస్తుందనేది ఈ మూవీ కథాంశం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కేరళ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్యాక్ బెంచీలను తొలగించింది. ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర సూచించారు. బ్యాక్ బెంచీలు టీచర్లు విద్యార్థుల మధ్య దూరాన్ని పెంచుతాయని, అందుకే వాటిని తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యా బోధనలో ప్రతి విద్యార్థిని కూడా సమానంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య ఉన్న దూరాన్ని తొలగించేలా బ్యాక్ బెంచీలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని హరిచంద్ర అభిప్రాయపడ్డారు. తరగతి గదులు అందులో బెంచీలను యూ ఆకారంలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ లేఅవుట్ల వల్ల మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రత్యేకించి చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ఇది ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా క్రీడలకు సమాన ప్రాముఖ్యతను కల్పిస్తోందని, ఈ రెండింటిని సమానంగా ప్రోత్సహించాలని సూచించారు. మ్యాథ్స్, ఫిజిక్స్ వంటి సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా 10వ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఇప్పుడు ఇదే విధానం జనగామలో కూడా అమల్లోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు జనగామ ప్రభుత్వ పాఠశాలలో బ్యాక్ బెంచీలను తొలగించారు. అక్కడి బెంచీలన్నింటినీ కూడా యూ షేప్లోనే అమర్చారు. తరగతి గదులను మరింత ఇంటరాక్టివ్గా, ప్రభావవంతంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కలెక్టర్ తెలిపారు. బ్యాక్ బెంచీలకు భిన్నంగా యూ షేప్లో సీటింగ్ అమర్చడం వల్ల ప్రతి విద్యార్థి కూడా టీచర్లకు స్పష్టంగా కనిపిస్తాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, పాఠాలను సరిగ్గా వింటున్నారా లేదా అనేది తెలుసుకోగలుగుతారు. తరగతి గదిలో ఒకరు ముందు మరొకరు వెనుక అనేది ఇకపై ఉండదు. టీచర్లకు అందరూ సమానమనే భావన ఏర్పడుతుంది. విద్యాబోధన సమంగా అందరికీ అందుతుంది. తాను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ను కాదనే విశ్వాసం కూడా విద్యార్థుల్లో కలుగుతుంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు పోటీగా ధీటుగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్లు చదువుకునే అవకాశం కల్పించినట్టు అవుతుంది. బ్యాక్ బెంచ్లో కూర్చొని కాస్త అల్లరి చేసే విద్యార్థులు కూడా ఇక దారిలో పడతారు. గ్రూప్ స్టడీస్కు కూడా ఈ విధానం అవకాశాన్ని కల్పించినట్టు అవుతుంది. విద్యార్థులు మరింత సులభంగా అభిప్రాయాలను పంచుకోవచ్చు, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేట్ స్కూళ్లలో దీన్ని అమలు చేస్తే ఇక బ్యాక్ బెంచ్ అనే మాటే వినిపించదు. సో ఇప్పటికైనా ప్రభుత్వాలన్నీ కూడా ఇదే విధానాన్ని పాటించి బ్యాక్ బెంచ్ విధానాన్ని తొలగిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మీరేమంటారు?